హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ స్టార్ నెక్ని ఎలా కట్ చేశానో ఈ వీడియోలో చూపిస్తాను చూడండి. మొత్తం ఈ విధంగా ఎలాగ వచ్చిందో, ఈ నెక్ అనేది మెజర్మెంట్స్ ఎలా తీసుకున్నానో, ఎలా కట్ చేయనో మొత్తం ఈ వీడియోలో చూపిస్తాను చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చివరి వరకు చూడండి. ఇవ్వండి, ముందుగా అయితే లైనింగ్ అనేది మనం కట్ చేసుకొని ఉంచుకొని, ఓన్లీ ఈ స్టార్ నెక్ ఎలా కట్ చేశానో అది మాత్రమే ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి. పైన 2.5 కిందన పొడుగు ఏమొచ్చి 10 ఇంచెస్ వరకు పెట్టుకొని, పైన 2.5 పెట్టాను కదా, కింద 3 వరకు ఒక మార్కింగ్ చేసుకున్నాను. ఇవ్వండి, ఈ 2.5 పైన పెట్టాను కదా, ఈ విధంగా ఒక డబ్బా షేప్లో ఇలా గీసుకోవాలి. ఇలాగా గీసినాక ఇప్పుడు స్టార్ నెక్ ఇందులో మార్కింగ్ చేస్తున్నాను చూడండి. ఇవ్వండి, ఇక్కడ నుంచి 2 ఇంచీల వరకు ఇలా ఒక మార్కింగ్ చేసుకోవాలి. వీడియోలో చూడండి, అర్థమవుతుంది. ఇది కర్వ్ షేప్ వచ్చే విధంగా ఇక్కడ షేప్ ఇస్తున్నానండి. ఇది ఆర్మ్ స్కేల్ పెట్టుకొని మనం ఇలా కర్వ్ తీసుకోవచ్చండి. ఈ షేప్ విధంగా ఇక్కడ నుంచి 1 ఇంచీ వరకు ఒక మార్కింగ్ చేసుకొని ఆ కర్వ్ని అనేది ఆ మార్కింగ్లో కలుపుకోవాలండి. ఇవ్వండి, ఇక్కడ వరకు 1 ఇంచీ లోపకు ఒక మార్కింగ్ చేసుకొని చూడండి, చూస్తే మీకు అర్థమవుతుంది. ఈ షేప్ వచ్చే విధంగా ఇవ్వండి, ఈ విధంగా మళ్ళీ మార్కింగ్ చేసుకొని ఈ కర్వ్ అనేది తీసుకొని వీడియోలో చూడండి, ఈ షేప్ వచ్చే విధంగా ఎలా గీస్తున్నానో ఈ విధంగా గీసేసుకొని ఈ నెక్ దగ్గర అంటే షోల్డర్ దగ్గర ఇది కలిపేసుకోవాలండి. ఈ షేప్ వచ్చే విధంగా ఇవ్వండి, ఈ విధంగా మొత్తం మార్కింగ్ చేసుకొని మనం కట్ చేసుకోవాలండి. ఇది స్టిచ్చింగ్ అనేది తర్వాత చూపిస్తాను మీకు ఎలాగని. ఓన్లీ ఇది ఈ స్టార్ నెక్ ఎలా కట్ చేయాలో మాత్రమే ఇది చూపిస్తున్నానండి. ఇది మొత్తం ఈ షేప్ వచ్చే విధంగా మనం కట్ చేసుకోవాలి. మూలు కట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోవాలండి. ఇగోండి, ఈ విధంగా మొత్తం ఓపెన్ చేసేసరికి ఈ విధంగా వస్తుందండి. నెక్ అనేది ఈ విధంగా వచ్చింది కదండి. ఇదైతే లైనింగ్ మీద నేను కట్ చేసి చూపించాను. ఇదేమొచ్చి ఒరిజినల్ క్లాత్ మీద మనం పెట్టేసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలండి. ఇవన్నీ చూపిస్తున్నాను కదా, ఈ విధంగా కొంచెం ఎక్స్ట్రా క్లాత్ ఉండేటట్టు కట్ చేసుకోవాలండి. ఇవన్నీ చూపిస్తున్నాను కదా, కొంచెం ముందు వైపు ఎక్స్ట్రా క్లాత్ ఒక 1/4 ఇంచు ఉండేటట్టుగా మనం కట్ చేసుకోవాలండి. ఇగోండి, మొత్తం ఈ విధంగా పెట్టేసుకొని షోల్డర్ దగ్గర ఇగోండి రౌండ్ మొత్తం ఈ విధంగా కట్ చేసుకోవాలండి. ముందుగా అయితే హ్యాండ్స్ ఇవన్నీ కట్ చేసుకొని ఉంచుకున్నానండి. అవన్నీ ఈ ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకొని కట్ చేసుకుంటున్నాను చూడండి. హ్యాండ్స్ అయిపోయింది కదా, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఇవన్నీ మొత్తం ఈ విధంగా ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్ అన్నీ పెట్టేసుకొని కట్ చేసుకోవాలండి. ఇంతేనండి వీడియో అయితే స్టార్ నెక్ ఎలా కట్ చేయాలని మాత్రమే ఈ వీడియోలో చూపించాను. మొత్తం ఈ బ్లౌజ్ కటింగ్ అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇదిగోండి బ్యాక్, హ్యాండ్స్, ఫ్రంట్ పార్ట్ అండి. ఇది షేప్ బెల్ట్, హుక్స్ పట్టి, కాజా పట్టి అన్నీ కట్ చేసుకొని ఒక దగ్గర ఉంచుకున్నానండి. అంతేనండి వీడియో. థ్యాంక్ యూ.